టీపీ నక్క ఆనందబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఇదో పెద్ద డ్రామా. ఆ విధంగా చేసావు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో పోయి అక్కడ నీ గోండాలని రౌడీ మోకలు తయారు చేసి మహిళల మీద దాడి చేయించావు. రెంటపాళ్ళ గ్రామం పర్యటన బయలుదేరి అక్కడ ఒక బెట్టింగ్ రాయుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోతే విగ్రహావిష్కరణ చెప్పి బయలుదేరి గుంటూరు నుంచే జనాన్ని చంపుకుంటా పోయి ఒక దళితుడు సింగయ్యని చంపించావు. 60 ఏళ్ళ వృద్ధుడిని. అతనితో పాటు 2 యువకులు చనిపోయారు. వాడు చనిపోయినాడు, సంవత్సరం క్రితం చచ్చిపోయినాడు ఒక బెట్టింగ్ మాఫియా. సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ పోయి నానా న్యూసెన్స్ యాగి చేసావు. ఏడాదిగా నువ్వు చేస్తున్నటువంటి ఈ దొంగ పరామర్శ యాత్రలు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము నడుస్తున్నాం, నువ్వు చూసుకో, మేమేం అభ్యంతరం పెట్టట్లా. పోలీసులు ఇచ్చే సూచనలు పాటించండి. అర్థమైందా? నువ్వు ఎక్కడా పాటించటావు, కావాలని గొడవ పడతావు, ఏదో విధంగా అలజడి సృష్టించాలి. రైట్స్ గురించి మాట్లాడతావు. నువ్వు అసలు రైట్స్ గురించి మాట్లాడే రైట్ నీకుందా? నీ హయాంలో రైట్స్ అడిగిన పాపానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, ఎంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నావు, మర్చిపోయావా? రాష్ట్ర అభివృద్ధికి ఒక దుష్టగ్రహంలాగా అడ్డుపడటమే నీ అజెండా. నీ అజెండానే అది. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడటం, రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకూడదు. గతంలో నువ్వేం చేసావో తెలుసు అందరికీ. పరిశ్రమలు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నావో. అమర్ రాజ్యాన్ని తరిమేశావు, లూలు గ్రూప్ను తరిమేశావు. అదేవిధంగా కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నావు. విశాఖలో కాగ్నిజెంట్ పరిశ్రమను తరిమేశావు. చివరికి డ్రాయర్ల కంపెనీ జాకీని కూడా తరిమేశావు. అది నీ పరిస్థితి. నువ్వు పరిశ్రమలో పెట్టుబడుల గురించి మాట్లాడతావు. నీకు అది సిగ్గుందా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మొత్తం కూడా ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. హామీల అమలు మీద నువ్వు మాట్లాడుతున్నావు. నీ మేనిఫెస్టో కూడా మేమే అమలు చేయాలని మాట్లాడుతున్నట్టుంది. నువ్వు జగనన్న విద్యా దీవెన, జగనన్న వస్తు దీవెన మొత్తం ఎగ్గొట్టిపోతే మేము వచ్చినాక తీర్చాము. అవన్నీ కూడా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి నువ్వు ఎగ్గొట్టినటువంటి బకాయిలన్నీ కూడా విద్యార్థులు సర్టిఫికేట్లు రాకుండా పోతే అవన్నీ కూడా బకాయిలు కట్టి లోకేష్ గారు మొత్తం కూడా క్లియర్ చేసి సర్టిఫికేట్లు ఇప్పించాడు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం నువ్వేం చేసావు? నువ్వు చేసిన ఘోరాలు అంతా ఇంత కాదు. ఏ ప్రభుత్వం చేయలే ఉద్యోగుల విషయంలో నువ్వు చేసినటువంటి ఘోరాలు. ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కూడా నువ్వు వాడేసుకున్నావు. మేము అధికారంలోకి వచ్చినాక ఆ సొమ్ము అంతా తిరిగి వాళ్ళ ఖాతాలకు జమ చేశాం. నువ్వు గవర్నర్ పేరు మీద అప్పులు చేశావు. నువ్వు అప్పుల గురించి మాట్లాడతావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి అంశం, నువ్వు పెట్టే ప్రెస్ మీట్ అంతా కూడా ఒక డ్రామా ఆడి ఆ డ్రామా రక్తి కట్టించడానికి చాలా నానా ఇబ్బందులు పడ్డట్టుంది. నీకు ఆ అనుమానం అవసరం లేదు. ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు నీ పూటకు మాటలు నమ్మడానికి. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర ఏ విధంగా పోషిస్తున్నావో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక నీ పని అయిపోయింది. నువ్వేదో అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని నీకేదో వస్తుంది జరిగిద్ది అనేది మానుకొని నీ అవసాన దశలో ఉన్నటువంటి పార్టీని రక్షించుకోవడం కోసం ప్రజల మీద పడి ప్రజల్లో అశాంతి రగిల్చి అనవసరమైన ఇబ్బందులు ప్రజలకు కొని తీసుకురావద్దని చెప్పి నీకు హితవు పలుకుతా ఉన్నాం. అదే రపా అంటే గతంలో కూడా చెప్పాడు, గతంలో ప్రెస్ మీట్లో చెప్పాడు, ఈరోజు కూడా చెప్తున్నాడు. సినిమాల్లో ఉండే డైలాగులు పోస్టర్లుగా పెడితే తప్ప, ఆ క్రియలు బయట చేస్తే తప్ప అంటున్నాడు. క్రియలు ఖచ్చితంగా తప్పే. సినిమాలో నరుకుతాను చంపుతానని బయటకు వచ్చేస్తే తప్ప అంటున్నాడు. అంటే మాజీ ముఖ్యమంత్రి సిగ్గుందా ఇతనికి? సినిమాలో చంపుతారు, నరుకుతారు, అత్యాచారాలు చేస్తారు, అవన్నీ బయటకు వచ్చేస్తే తప్పు లేదా? సినిమా అనేది అంతవరకే. ఆ లోపల చూసిన 2.5 గంటల వినోదమే తప్ప బయటకు వచ్చినాక అది యాజిటీజ్గా మర్చిపోవాలి. అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. అసలు సమాజంలో సభ్య సమాజం ఏ విధంగా ఆలోచించిందో కూడా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
అదే పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఏం చేశాడు పోలీస్ అధికారులు?